అయ్యగారు ఏమైందండి? చెవిలో చీమ దూరింది, బయటికి రావట్లేదు. ఇంత బెల్లం మొక్క చెవి దగ్గర పెట్టండి, అదే వచ్చేస్తుంది. ఆహా, ఇంత తెలివితేటలుండి పని మనుషుల్లాగా ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదే. ఆ తర్వాత చెప్తాను కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి. సరే అడుగు. సముద్రంలో జామ చెట్టు ఉందనుకోండి, దాని కాయలు ఎలా కోస్తారు? ఏముంది, బ్రిడ్జ్ పై నుంచి అలా సముద్రంలోకి వెళ్ళి కోస్తాను. సముద్రంలో బ్రిడ్జి మీ బాబు కట్టాడా? సముద్రంలో జామ చెట్టు నీ బాబు నాటాడా? నాతో పెట్టుకోకుండా ఇప్పుడు మీరు ఏం చేయలేదు తెలుసా? ఏం చేయాలి? కళ్ళు మూసుకుని అమ్మా అయ్యో హాయ్ బాబాయ్, ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి. ఇలా అమ్మ కడుపులు కాల. ఏమైంది అయ్యగారు? ఏమైందా? బాహుబలి సినిమాలో హీరో ఎవరే? ఇప్పుడు రాజమౌళి తీస్తున్న సినిమాలో హీరో ఎవరే? మహేష్ బాబు. చార్మినార్ ఎక్కడుందా? హైదరాబాద్లో బుద్ధుడు ఎక్కడ ఉన్నాడే? ట్యాంక్ దగ్గర. ఇన్ని తెలిసిన మీకు జంతికలకి జట్కాయలకి తేడా తెలియదే మీకు? అబ్బా ఇప్పుడు ఏమైంది అయ్య గారు? రాత్రి మందులోకి స్టఫ్గా జంతికలు పెట్టమంటే జట్కాయలు పెట్టారు. తాగిన మత్తులో మొత్తం తినేసా. తెల్లాళ్ళు ఎల్లండే కడుపులో బ్యాటరు, బాత్రూంలో వాటరు. ఏంటిళ్ళు పెద్ద బుర్రన్న వాళ్ళు తెగ ఆలోచించేస్తున్నారు. ఏంటి బేబీ కోపంగా ఉన్నట్టున్నాడే? నా కొడుకు మీద కోపం అండి, నరికేయాలండి. అయ్యి బాబాయ్ ఏమైందే? వాడిని లక్షలు పెట్టి చదివేస్తుంటే మొన్న పరీక్షల్లో చీప్గా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. తమరకున్న బుర్రకి ఈ మాత్రం డౌట్ రావచ్చు. నువ్వేంటే ఏదో పరీక్షకి వెళ్ళి దానికి తెగ ఆలోచించేస్తున్నావు. సున్నని ఎలా కనిపెట్టారో అర్థం కావట్లేదండి. ఆర్యభట్టు ఒకసారి ఆరు బయట కూర్చుని పెళ్ళాలకి భయపడని మగాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఆలోచించగా ఎవ్వరూ లేరు. ఇలాగా సున్నాను కనిపెట్టాడనమాట. ఏమ్మా ఇది పరీక్షల్లో కానీ రాయాలా? లేదండి. మరి ఎందుకండి ఇంకా ఇక్కడ ఉన్నారు? వెళ్ళి పని చూసుకోవచ్చు కదా. ఎలానే ఏమండి సున్నాను కనిపెట్టింది ఎవరండి అంట. అప్ప